గురుగారు, పెళ్లినాటి ప్రమాణాలు, వివాహ ప్రతిజ్ఞలు అంటే ఏమిటి? ఒక మాట చెబుతారు. పెళ్ళంటే ఏమిటి అన్నప్పుడు రెండు కుటుంబాల కలయిక, ఇరువురు వ్యక్తుల సమాగమం. అన్ని ధర్మాలలో గృహస్థ ధర్మం గొప్పది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము 1, 3, 4 ఈ ఆశ్రమాలలో ఉన్నటువంటి వారికి స్వంతంగా వంట చేసుకొని అన్నం వండుకొని తినే అర్హత, హక్కు లేదు. వీరు గృహస్థ ధర్మంలో ఉండేటటువంటి ఆ గృహస్థు పైననే ఆధారపడి జీవనం కొనసాగించాలి. భిక్షావృత్తి బ్రహ్మచారికి, వానప్రస్థకు, సన్యాసికి ధర్మం విధించినటువంటి ఒక జీవన విధానం. వారి జీవిక ఇది. గృహస్థు యాచన చేయరాదు, గృహస్థు కర్మ చెయ్యాలి. వ్యవసాయం లేదా జీవనోపాయం అనుసరించాలి. ఇందులో గృహస్థ జీవితం అంటే ఒక గృహిణి, ఒక గృహస్థు, ఈ ఇరువురిని ఒకటిగా చేసే దాంపత్య ధర్మం వైవాహిక వ్యవస్థ. ఆర్షధర్మంలో ఈ వైవాహిక వ్యవస్థకు బీజం, సూత్ర రూపంగా కొన్ని ప్రమాణాలను వైదిక మంత్రాది భాగాదులతో సంప్రదాయం నిరూపించింది. అందులో నాతిచరామి ఒక ప్రమాణం. నీ మాట నేను జవదాటను, నాతి చరితవ్య అంగీకరించాలి. అబ్బాయి అమ్మాయిని ముందుగా ఒక ప్రమాణం అడుగుతాడు. నీవు నా జీవితంలోనికి వస్తున్నావు, అఘోర చక్షురపతి ఘనయేధి శివాపతిభ్య సుమన ఆ సువర్చ ఆహ, మంచి మనసుతో నా జీవితంలోనికి రావలసింది, నన్ను ప్రశాంతంగా చూడవలసింది, నా జీవితాన్ని అల్లకల్లోలం చేయకుండా ప్రశాంతంగా ఉంచు తల్లి. ఇలా ఆ అబ్బాయి ముందు అమ్మాయిని అడిగితే అమ్మాయి కాసింతసేపు ఆలోచించి సరే అన్నాకే జీలకర్ర బెల్లం, మంగళసూత్రం, పెళ్లినాటి ప్రమాణాలు. నాతి చరామి, నీ మాట నేను జవదాటను అని అడగడం. నాతి చరితవ్య, అబ్బాయి ప్రమాణం చేస్తాడు. నా మాట నీవు జవదాటవద్దు అన్న మాట అతిచరించడం, అతిగా దాటడం అంటే అర్థం ప్రతి మాట నాదే అని అర్థం కాదు. ఇక్కడ ఇరువురు కలిసి ధర్మాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై యజ్ఞకర్మలను పాటించడం, ఇది ముఖ్యం. ఈ అర్థం తెలవక జీవితాలన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి. ఇది సమాధానం.